శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు, ఆత్మను. నేను 40 రోజులు ఉపవాసం చేశానంటే నా శరీరంతో ఉపవాసం కాదు. ఇక్కడ ఇడ్లీ తిను, దోశ తిను, ఏమైనా తిను, కానీ ఇక్కడ శూన్యం ఉండాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి. ఏకధాటిగా ఆయన 40 రోజులు మనసు శూన్యం చేస్తూ ఉన్నాడు. 7 ఏళ్ల వయస్సులోనే ఎస్సీన్స్ అని చెప్పేసి ఆయన వాళ్ళు దగ్గర నేర్చుకున్నాడు అంత ధ్యానం. 7 ఏళ్ల వయసులో గ్రేట్ పిరమిడ్ లో ఆయనకి ధ్యానం నేర్పించాడు. ఏడేళ్ల వయసులో ఆయనకి ఉపనయనం అయింది, అంటే కొత్త నయనం వచ్చింది, థర్డ్ ఐ. దాన్ని చూసే అన్లెస్ దైన్ 2 eyes become one, you cannot enter the kingdom of God. యేసు ప్రభు చెప్పిన మాటలు మనకి అర్థం కాలేదు, ఎందుకంటే మనం యేసు ప్రభువు కాదుగా, ఆయనలా ధ్యానం చేయలేదుగా. ఐ ఫాస్టెడ్, ఆయన ఏకదాటిగా 40 రోజులు ధ్యానంలో ఉన్నాడు. 40 రోజులు ఎవరైతే ఏకదాటిగా అలా ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏకదాటిగా ధ్యానం చేసే వాళ్ళ యొక్క పలుకులు అర్థమవుతాయి, ఇంకోళ్ళకి అర్థమవుతాయి ఏంటి?